హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈస్ క్లాస్ అండ్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అనేది డిస్కస్ చేసాము. సో ఈ క్లాస్లో వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అండ్ కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఓకేనా? సో ఈ కన్స్ట్రక్టర్ అనేది డబుల్_తో స్టార్ట్ అవుతుంది. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఆర్ క్లాస్ని యూజ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే మెథడ్స్ని క్లాస్ లోపల రాసినప్పుడు ఆ మెథడ్ని మనం ఎలా కాల్ చేస్తాము? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. సో ఆ రకంగా మనం ఆ మెథడ్ని కాల్ చేస్తాం. బట్ మనం ఎక్కడైతే కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తామో కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే న్యూ వర్డ్ యూజ్ చేసి న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ మెథడ్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇన్ పిహెచ్పి అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఏ కన్స్ట్రక్టర్ అలౌస్ యూ టు ఇనిషియలైజ్ అండ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అపాన్ క్రియేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటున్నాం. ఓకేనా? మెయిన్గా ప్రాపర్టీస్ని ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేయడానికి మనకి కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది. మనకి మళ్ళీ కన్స్ట్రక్టర్లో మనము పారామీటర్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు, లేదంటే మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కూడా ఉంటుంది. ఓకేనా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? మనం ఎలాంటి పారామీటర్స్ అనేవి ఇవ్వము. అంటే ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ ఉంది కదా, కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్ లోపల ఏమైనా పారామీటర్స్ ఇంట్ ఏ ఇంట్ బి అంటే లైక్ అలా ఏబి అని చెప్పి పారామీటర్స్ ఇచ్చామనుకోండి. సో అప్పుడు అది మనకి ఏమవుతుంది? మనకి అక్కడ ప్రాపర్టీస్ని ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఓకేనా? ఒకవేళ ఎలాంటి పారామీటర్స్ ఇవ్వకపోతే అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ క్రియేట్ ఏ డబుల్_, కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఇక్కడ ముందు మనము డబుల్_, సింబల్ యూజ్ చేస్తాము. ఆ తర్వాత 2 times డబుల్_, పెట్టిన తర్వాత కన్స్ట్రక్ట్ ఫంక్షన్ అనేది ఈ రకంగా రాస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, పిహెచ్పి విల్ ఆటోమేటికల్లీ కాల్ దిస్ ఫంక్షన్ వెన్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ క్లాస్ అంటున్నా. సో ఆ క్లాస్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది అని చెప్తున్నాం. అండ్ ఫైనల్ పాయింట్ చూడండి, నోటీస్ దట్ ద కన్స్ట్రక్ట్ ఫంక్షన్ స్టార్ట్స్ విత్ 2 underscores. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కన్స్ట్రక్ట్ ఫంక్షన్ అనేది 2 underscoreతో మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనము ఈ కన్స్ట్రక్టర్ని 2 waysలో రాయొచ్చు. ఒకటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రకంగా _కన్స్ట్రక్ట్ ఫంక్షన్ ద్వారా రాయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి యూజింగ్ క్లాస్ నేమ్ని యూజ్ చేసుకొని కూడా మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఆ 2 ways ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఇప్పుడు క్లియర్గా ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా? సో ఎగ్జాంప్ రన్ చేయండి. ఫస్ట్ చూడండి, నేను ఎగ్జాంప్ రన్ చేశాను. ఎగ్జాంప్ రన్ చేసిన తర్వాత VS కోడ్లోకి వచ్చేసి ఇక్కడ oops.php అని చెప్పి ఒక ఫైల్ ఉంది కదా. సో ఇదే ఫైల్లో నేను ఎగ్జాంపుల్ని రాస్తున్నాను. ఓకేనా? సో క్రియేటింగ్ అండ్ కన్స్ట్రక్టర్ using $_construct. సో 2 ways చెప్పాను కదా. సో ఆ 2 waysని కూడా నేను ఇక్కడ కమెంట్స్లో మెన్షన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇప్పుడు నేను ఈ వేని _construct ఫంక్షన్ని యూజ్ చేసి కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి మై క్లాస్ అని చెప్పి ఒక క్లాస్ని తీసుకుంటున్నాను. ఈ క్లాస్ లోపల పబ్లిక్ $నేమ్ సో ఒక ప్రాపర్టీని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ
క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్. సో కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తాము, $_construct అనే ఫంక్షన్ యూజ్ చేసి కదా. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్ట్ ఫంక్షన్లో నేను నేమ్ని $name, పిహెచ్పిలో మనం డాలర్ అని చెప్పి యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ $name అనే ఈ వేరియబుల్ని నేను ఇక్కడ ఈ పారామీటర్ని నేను పాస్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు దీని లోపల $this. సో దిస్ అనేది ఏం చేస్తుంది, $this name ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. సో ఈ $this నేమ్లో నేను ఈ నేమ్ని ఏదైతే ఇచ్చానో ఆ నేమ్ అనేది నాకు ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ సెమీకోలన్ ఎకో దిస్ ఈజ్ ఏ మోడర్న్ కన్స్ట్రక్టర్ అని పెడదాం. మనకి 2 ways అని చెప్పాను కదా, ఇది మోడర్న్ కన్స్ట్రక్టర్ అన్నమాట. అంటే న్యూగా ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది ఈ రకంగా యూజ్ చేస్తారు. ఓకేనా. మోడర్న్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం రావాలి అంటే హలో, నేను ఏ నేమ్ అయితే ఇస్తానో ఆ నేమ్ అనేది నాకు రావాలి. సో డాట్. సో ఆ నేమ్ అనేది నాకు ఎక్కడ స్టోర్ అయింది, $this నేమ్లో కదా. సో $this నేమ్ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ నేను బ్రేక్ న్యూ లైన్లో రావాలి కాబట్టి బ్రేక్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ రకంగా మనము ఇప్పుడు నేను ఈ క్లాస్లో నేను కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఈ రకంగా మీరు కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా. క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా. ఆల్రెడీ డిస్కస్ చేసాం క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాం, $obj ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అనే కీవర్డ్తో మన క్లాస్ నేమ్ ఏంటి, మై క్లాస్. సో నేను ఇప్పుడు ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్లాస్లో నేను నేమ్ని పాస్ చేస్తున్నాను. ఏం నేమ్ని, KRASH కృష్ణ అనే నేమ్ని పాస్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశాను నేను ఇక్కడ, ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని నేను కాల్ చేయట్లేదు. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఈ మెథడ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేను కాల్ చేయట్లేదు. బట్ ఆటోమేటిక్గా నాకు ఈ కన్స్ట్రక్ట్ ఫంక్షన్లో మనం ఏదైతే రాసామో అది ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది. అదే మనం వేరే వాటిలో చూడండి మీరు, ఇప్పుడు ఇక్కడ చూడండి సెట్ నేము, సెట్ శాలరీ. సో ఇదంతా రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం కదా మనం. ఇక్కడ చూడండి పర్సన్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇక్కడ పర్సన్ అంటే ఆబ్జెక్ట్ని డాట్, అలాగే మనము సెట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్కి సెట్ నేమ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి సెట్ నేమ్ ఉంది కదా. సో ఈ మెథడ్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ద్వారా నేమ్ని సెట్ చేస్తున్నాము. అలాగే సెట్ ఏజ్, ఆబ్జెక్ట్ ద్వారా మనము ఏజ్ని సెట్ చేస్తున్నాము. ఓకేనా. సో అలాగే మనం వేరియబుల్ని కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్. సో అలా ఇవ్వాలి. బట్ ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తున్నాము, ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి డైరెక్ట్గా జస్ట్ న్యూ కీవర్డ్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది కాల్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ మోడర్న్ కన్స్ట్రక్టర్ హలో కృష్ణ అని చెప్పి అవుట్పుట్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ ఎకో బ్రేక్ యూజ్ చేద్దాం.
ఇప్పుడు రన్ చేయండి. చూడండి, దిస్ ఈజ్ మోడర్న్ కన్స్ట్రక్టర్ హలో కృష్ణ అని చెప్పి వచ్చింది అవుట్పుట్ అనేది. సో కన్స్ట్రక్టర్ అనేది మనకి ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఓకేనా? మనం కన్స్ట్రక్టర్ని 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు కదా. యూజింగ్ __ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. అలాగే యూజింగ్ క్లాస్ నేమ్ ద్వారా కూడా చేయొచ్చు కదా. సో ఇప్పుడు అనదర్ టైప్ యూజింగ్ క్లాస్ నేమ్తోని కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ వచ్చేసి ఓల్డ్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ క్రియేటింగ్ క్లాస్ కమెంట్స్లో రాస్తున్నా, క్రియేటింగ్ ఏ క్లాస్ క్రియేటింగ్ ఏ కన్స్ట్రక్టర్ యూజింగ్ క్లాస్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి ఓల్డ్. ఓకేనా? సో ఇందులో నేను పబ్లిక్ ఒక ప్రాపర్టీ ఇస్తున్నాను, పబ్లిక్ $name అనే ప్రాపర్టీని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ నేమ్ వచ్చేసి పబ్లిక్ ఫంక్షన్. ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ ఎలా ఇస్తామంటే సేమ్ యాజ్ ఏ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అలాగే కన్స్ట్రక్టర్ నేమ్ కూడా ఇస్తాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఓల్డ్ అని చెప్పి ఇస్తున్నాను, మన క్లాస్ నేమ్ అదే కదా. సో అందుకని సో ఇక్కడ ఇప్పుడు ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కదా, అంటే మనం ఇక్కడ పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఒకవేళ అక్కడ పారామీటర్స్ ఏవి లేకపోతే ఓన్లీ ఎంప్టీగా ఉంటే అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ $name అనే ప్రాపర్టీని పాస్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ $this name ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను ఈ $name అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ ఎకో ఏం ప్రింట్ చేస్తున్నాను, ఇది ఓల్డ్ స్టైల్ కన్స్ట్రక్టర్. ఓకేనా? ప్రీవియస్గానే చెప్పింది అది మోడర్న్ స్టైల్ కన్స్ట్రక్టర్. సో ఓల్డ్ స్టైల్ కన్స్ట్రక్టర్. ఓకేనా? సో ఇక్కడ నేను హలో ఇక్కడ $this name ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను, సెమీకోలన్. సో ఇక్కడ మనం క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్. ఓకేనా? obj2 అని ఇద్దాం, ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఓల్డ్. సో మనం క్లాస్కి క్రియేట్ చేస్తున్నాం కదా ఆబ్జెక్ట్, న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి ఈ క్లాస్. ఇప్పుడు దీంట్లో నేను ఈ నేమ్ని, ఈ $name అనే పారామీటర్ని ఇచ్చాం కదా ఇక్కడ ప్రాపర్టీని. సో ఇక్కడ ఈ పారామీటర్ని పాస్ చేసాం. సో ఇప్పుడు దీనికి నేను వాల్యూని, ఆర్గ్యుమెంట్ని ఇస్తున్నాను. ఓకేనా? సో నేమ్ వచ్చేసి నేను ఇక్కడ హరి అని ఇస్తున్నాను. సో సెమీకోలన్. సో ఇక్కడ మనం ఏంటి, కన్స్ట్రక్టర్కి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఇక్కడ మెథడ్ నేమ్ కాల్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ప్రీవియస్గా అయితే మనం చూసాం కదా, వేరే వాటికి మెథడ్స్కి వేరియబుల్స్కి మనము ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ అని చెప్పి కాల్ చేస్తాం. బట్ కన్స్ట్రక్టర్కి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కన్స్ట్రక్టర్లో ఉన్న ఫంక్షన్ అనేది, ఆ కన్స్ట్రక్టర్లో ఉన్న వాల్యూ ఆర్ ప్రాపర్టీ అనేది మనకి ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ కదా. సో ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏం రావాలి మనకి, హలో హరి అని చెప్పి రావాలి కదా. సో ఇప్పుడు చూద్దాం. బట్ మనకి అవుట్పుట్ అనేది ఏం రావట్లేదు. ఎందుకు అనంటే మన PHP వర్షన్ వచ్చేసి 8.2. సో ఇది ఓల్డ్ టైప్ కన్స్ట్రక్టర్ అన్నమాట. సో ఇది 8.2 అబోవ్ ఆర్ 8 అబోవ్ వర్షన్స్లలో
మనకి ఈ కన్స్ట్రక్టర్, ఈ ఓల్డ్ టైప్ కన్స్ట్రక్టర్ అనేది వర్క్ అవ్వదు. ఓకేనా, అవుట్పుట్ అనేది రాదు. సో అందుకే ఇప్పుడు మనం మోస్ట్లీ కాదు, ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఈ డబల్ అండర్ స్కోర్ కన్స్ట్రక్ట్ ఫంక్షన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇది కన్స్ట్రక్టర్ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈజ్ డిస్ట్రక్టర్ అంటే ఏంటి పిహెచ్పిలో అనేది చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ స్లైడ్స్లో చూద్దాం. స్లైడ్లోకి వచ్చేసి డిస్ట్రక్టర్ ఇన్ పిహెచ్పి. సో కన్స్ట్రక్టర్ లాగానే డిస్ట్రక్టర్ కూడా స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్. ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఏ డిస్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ ఫంక్షన్ ఇన్ పిహెచ్పి దట్ ఈజ్ ఆటోమేటికల్లీ కాల్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రాయిడ్. ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిస్ట్రక్టర్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అని చెప్తున్నాం. It is useful for cleanup tasks such as closing database connections, deleting temporary files, or logging messages before an object is removed from memory అంటున్నాం. ఓకేనా, అండ్ ఇన్ పిహెచ్పి ద డిస్ట్రక్టర్ ఈజ్ డిఫైన్డ్ యూజింగ్ ది డబల్ అండర్ స్కోర్ డిస్ట్రక్ట్ ఫంక్షన్. సో కన్స్ట్రక్టర్ని ఎలా యూజ్ చేస్తాము, డబల్ అండర్ స్కోర్ కన్స్ట్రక్ట్ అని చెప్పి యూజ్ చేస్తాం కదా. సో సేమ్ అలానే డిస్ట్రక్టర్ని కూడా డబల్ అండర్ స్కోర్ డిస్ట్రక్ట్ ఫంక్షన్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇది ఇంకా అర్థం అవ్వడానికి క్లియర్గా మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం, అప్పుడు మనకి అర్థమవుతుంది. సో VS కోడ్లోకి వచ్చేసి, సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంటే మనకు అర్థమైంది కదా. సో విత్ కన్స్ట్రక్టర్తోనే మనం డిస్ట్రక్టర్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, క్లాస్ డిస్ట్రక్టర్ ఎగ్జాంపుల్ అని చెప్పి కమెంట్లో రాద్దాం. డిస్ట్రక్టర్ ఎగ్జాంపుల్. క్లాస్ నేమ్ వచ్చేసి డిస్ట్రక్టర్ ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇక్కడ నేను పబ్లిక్ 2 ప్రాపర్టీస్ని తీసుకుంటున్నాను, నేమ్ అండ్ అలాగే ఏజ్ అని చెప్పి $ఏజ్. సో వేరియబుల్స్ని డాలర్తో ఇండికేట్ చేస్తాం కదా, సో అందుకని. సో ఇక్కడ ఫస్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. సో కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తాం, పబ్లిక్ ఫంక్షన్ డబల్ అండర్ స్కోర్ కన్స్ట్రక్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఇందులో నేను 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను, $నేమ్ అండ్ అలాగే $ఏజ్ అని చెప్పి. సో ఇప్పుడు దీంట్లో నేను $this నేమ్ని పాస్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ $this ఏజ్లో ఏజ్ని పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎకో కన్స్ట్రక్టర్ పర్సన్ క్రియేటెడ్ సంథింగ్ ఏదైనా రాయొచ్చు మనం. సో నేను ఇక్కడ నేమ్, పర్సన్ యొక్క నేమ్ వచ్చేసి ఏంటి, మనకి ఎందులో స్టోర్ అయింది నేమ్ అనేది, $this నేమ్లో కదా. సో ఇక్కడ $this నేమ్ అని చెప్పి ఇస్తున్నాను, నేమ్ $this నేమ్ కదా. నెక్స్ట్ కామా ఏజ్ కూడా కదా, ఏజ్ $this age is being destroyed. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను. ఓకేనా, ఏం లేదు, జస్ట్ ఇక్కడ నేను ఈ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ
డాలర్ నేమ్, డాలర్ ఏజ్ ఉన్నాయి కదా. సో ఈ వాల్యూస్ వచ్చి ఇక్కడ స్టోర్ అయిన తర్వాత ఎకోలో వాటిని ప్రింట్ చేసుకుంటున్నాను. అంతేనా? ఏం కన్ఫ్యూజన్ లేదు. సో నెక్స్ట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికన్నా ముందు మనం డిస్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ క్రియేటింగ్ డిస్ట్రక్టర్. సో డిస్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తాం? డిస్ట్రక్టర్ పబ్లిక్ ఫంక్షన్ అండర్స్కోర్ డిస్ట్రక్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం కదా. డిస్ట్రక్ట్ parenthesis. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఎకో. చూడండి, నేను ఈ ఎకోలో ఏది రాస్తానో అది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది నాకు. డిస్ట్రక్టర్ పర్సన్ నేమ్ డాలర్ దిస్ నేమ్ కామా ఏజ్ వచ్చేసి డాలర్ దిస్ ఏజ్ ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ మనం ఏంటి డాలర్ దిస్ నేమ్ అండ్ ఏజ్. సో ఇక్కడ ఇది కన్స్ట్రక్టర్ కదా, సో ఇక్కడ డిస్ట్రాయ్ అవ్వద్దు. ఇది కన్స్ట్రక్టర్ కాబట్టి ఈ వాల్యూస్ని పాస్ చేశాను. ఇది డిస్ట్రక్టర్ కాబట్టి ఇది మీకు అర్థం అవ్వడానికి ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అని చెప్పి రాశాను. ఓకేనా? సో సెమీకోలన్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెమీకోలన్. సో ఇప్పుడు మనం దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి ఈ క్లాస్కి. సో ఏంటి మన క్లాస్ నేమ్ వచ్చేసి డిస్ట్రక్టర్ ఎగ్జాంపుల్ కదా. సో నేను ఆబ్జెక్ట్ కూడా సేమ్ అలానే క్రియేట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ స్మాల్ డి పెట్టేసి ముందు డాలర్ సింబల్ ఇస్తున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు న్యూ డిస్ట్రక్టర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేమ్ వచ్చేసి హరి అండ్ అలాగే కామన్ ఏజ్ వచ్చేసి 25 అని చెప్పి ఇస్తున్నాను. సేమ్ ఇదే దీన్నే కాపీ చేసి example2 డిస్ట్రక్టర్ example2 అని ఇస్తున్నాను. సో న్యూ డిస్ట్రక్టర్ ఎగ్జాంపుల్. సో మళ్ళీ ఇంకా 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. ఏంటి? నేమ్ వచ్చేసి మదన్ ఇచ్చాను అండ్ అలాగే ఏజ్ వచ్చేసి 24 ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూస్ని పాస్ చేశాను కదా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఫైనల్లీ ఎకో దీంట్లో డూయింగ్ సమ్ ఆపరేషన్ అని చెప్పి ఇద్దాం, జస్ట్ ప్రింట్ అవ్వడానికి. డూయింగ్ సమ్ ఆపరేషన్. బ్రేక్ ట్యాగ్ సెమీకోలన్. సో ఇది ఇది డిస్ట్రక్టర్కి ఎగ్జాంపుల్. సో మనకి అర్థం అవ్వడానికి ఎకో బ్రేక్ ట్యాగ్ ఇక్కడ న్యూ లైన్లో ప్రింట్ అవ్వడానికి ముందు ఎగ్జాంపుల్కి దీనికి మధ్య బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేయండి. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి చెప్పండి? కన్స్ట్రక్టర్ పర్సన్ క్రియేటెడ్ నేమ్ హరి ఏజ్ 25 అని చెప్పి వచ్చింది. అలాగే మళ్ళీ కన్స్ట్రక్టర్ పర్సన్ క్రియేటెడ్ నేమ్ మదన్ ఏజ్ 24 అని చెప్పి వచ్చింది. మనం 2 నేమ్స్ ఇచ్చాం కదా, హరి మదన్ అని చెప్పి. సో వాళ్ళిద్దరి వాల్యూస్ అనేవి వచ్చాయి. అండ్ అలాగే ఇక్కడ చూడండి డిస్ట్రక్టర్కి మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేదు కదా, అంటే దీన్ని కాల్ చేయలేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మనకి డిస్ట్రక్టర్ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్ మనకి కాల్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, డిస్ట్రక్టర్ పర్సన్ నేమ్ మదన్ ఏజ్ 24 ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అండ్ డిస్ట్రక్టర్
పర్సన్ నేమ్ హరి, ఏజ్ 25 ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అని చెప్పి వచ్చింది అవుట్పుట్. ఓకేనా. సో ఈ రకంగా మనకి డిస్ట్రాయ్ అనేది ఆటోమేటిక్గా మనకి కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మనకి కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్ మనకి ఈ డిస్ట్రక్ట్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది డిస్ట్రక్టర్కి ఎగ్జాంపుల్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కన్స్ట్రక్టర్ డిస్ట్రక్టర్ టాపిక్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.